కథ పేరు సూర్యోదయం. రాసిన వారు వికే చైతన్య గారు. రమణ ఎదురు చూస్తున్న ఫోన్ వచ్చింది. మరో అర్ధగంటలో మిమ్మల్ని మీ ఇంటి దగ్గరే కలుస్తానని చెప్పాడు శివరావు. రమణలో ఒకలాంటి టెన్షన్. శివరావు ఏ కబురు తీసుకొస్తున్నాడో అని. అతను రమణని ఇంటి దగ్గర కలవడం మొదటిసారి. రమణ ఇల్లంతా కలయజూశాడు. పెద్ద హాల్, 10 మంది ఒకేసారి వచ్చిన కంఫర్టబుల్గా కూర్చోడానికి సరిపడా సోఫాలు, కార్నర్ టేబుల్స్, ఫర్నిచర్కి గోడల రంగులకి మ్యాచ్ అయ్యేలాంటి కర్టన్స్. ఒక కార్నర్ టేబుల్ మీద కుండీలో ట్రిమ్ చేసిన పచ్చని ఆకులతో పోతస్ మొక్క ఫ్రెష్గా ఉంది. ఏమాత్రం గజిబిజి లేని ప్రశాంతత ఉంది ఇంట్లో. రమణ కాస్త స్థిమితపడ్డాడు. అన్నట్లుగానే అరగంటలోపు గేటు ముందు కారాగిన శబ్దం. రమణ బయటకు వెళ్లేలోపు శివరావు గేటు తీసుకుని లోపలకు వస్తున్నాడు. రమణారావు గారు నమస్తే అంటూ. రమణ కూడా నవ్వుతూ విష్ చేసి అతన్ని లోపలికి తీసుకుని వచ్చాడు. లోపలకు వచ్చి కూర్చోగాని నేరుగా విషయానికి వచ్చేశాడు శివరావు. రమణ గారు, మీ అమ్మాయి చాలా చాలా అదృష్టవంతురాలండి. నా ప్రయత్నాలు నేను చేశాను, కానీ మన సంబంధం వాళ్లకు నచ్చుతుందని ఊహించలేదు. మన సంబంధం కంటే ముందే చాలా సంబంధాలు చెప్పి చూశాను, కానీ ఏదీ నచ్చలేదు వాళ్ళకి. స్టాన్ఫోర్డ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసిన 6 అడుగుల అందగాడు, దాదాపు 400-500 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్, మంచి సోషల్ ప్రొఫైల్, ఇన్ని మెరిట్స్ ఉన్నవాళ్ళు మన సంబంధాన్ని ఓకే చేయడం నిజంగా నాకు ఆశ్చర్యంగానే ఉంది. అయితే మీకు నాకు ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ళు మన గురించి, మన అమ్మాయి గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారండి. అమ్మాయి చదివిన స్కూల్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ వరకు, చివరకు సివిల్స్ కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్స్ వేటిని వదల్లేదు. అందరినీ కలిశారు. అన్ని రకాల ఎంక్వైరీలు చేశారు. మన అమ్మాయి యూనివర్సిటీ టాపర్గా గోల్డ్ మెడల్స్ కొట్టినట్టుగానే వాళ్ళ ఎంక్వైరీలన్నింటిలోనూ టాప్ ర్యాంకర్గా నిలిచిందండి. కాకపోతే వాళ్లకు ఒక్క డౌట్ మిగిలిపోయింది. శివరావు మాట్లాడడం క్షణం ఆపాడు. ఆ క్షణమే రమణ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏంటండి ఆ డౌట్? రమణ గొంతులోంచి మాట స్పష్టంగా రావడం లేదు. అమ్మాయికి ఒక ముఖ్యమైన ఫ్రెండ్ ఉన్నాడట. అతనిది మన కులము కాదు, మీ ఫ్రెండ్ సర్కిల్లోని ఫ్యామిలీ కుర్రాడు కూడా కాదు. తనకు కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ క్లాస్మేట్ కూడా కాదు. ఒక గిరిజన తాండాకి చెందిన సూర్యనాయక్ అనే కుర్రాడితో స్నేహం ఉందంట. అది కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్ వరకేనా, లేక మరేదైనా కమిట్మెంట్ ఉందా అనేది వాళ్లకున్న ఒకే ఒక సందేహం. అది క్లియర్ అయితే మంచి రోజు చూసుకుని మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి కలుద్దామన్నారు. చెప్పడం పూర్తి చేశాడు శివరావు. రమణకి వాళ్ళు సంబంధం ఒప్పుకోవడం ఎంత సంతోషంగా ఉందో, అంతకు మించి షాక్కు గురి చేస్తున్న విషయం సూర్యనాయక్ ఎవరు అని. భూమి, సూర్యనాయక్ ఎవరమ్మా? రాత్రి భోజనాలయ్యాక ఇద్దరూ కూర్చుని కాసేపు మాట్లాడుకోవడం ఆ తండ్రి కూతుళ్ళకి క్రమం తప్పని అలవాటు. ఆ మాటల్లోని భాగమే ఈ ప్రశ్న. భూమి ఒకంత ఆశ్చర్యపోయింది. తండ్రి నుంచి హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్న వినగానే క్షణం పాటు మాటలు రాలేదు. సూర్య గురించి ఇంత త్వరగా తండ్రితో మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదు. ఏమ్మా ఆలోచిస్తున్నావు? రమణ రెట్టించాడు. ఫ్రెండ్ నాన్న, నీ క్లాస్మేట్ కాదు. నాకు తెలిసి ఇలాంటి పేరున్న వ్యక్తి మన సర్కిల్లో కూడా ఎవరూ ఉన్నట్టు లేరు. ఎప్పటి నుంచి ఈ స్నేహం? రమణ స్వరంలో కొంచెం తీవ్రత. సరే నాన్న, సూర్య గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మీరేమీ వర్రీ అవ్వకండి. తను నాకు నిజంగానే మంచి స్నేహితుడు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు నాన్న? శివరావు అని నాకు బాగా తెలిసిన మ్యారేజ్ కన్సల్టెంట్ ఉన్నాడమ్మా. అతడితో నీ గురించి చెప్పాను. ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పమని. ఈ విషయం నీతో కూడా చెబుతామనుకున్నాను, కానీ నీ సివిల్స్ మెయిన్స్ రిజల్ట్స్ రావడం కోసం, ఇంటర్వ్యూకి నీ ప్రిపరేషన్స్ మధ్యలో మాక్ ఇంటర్వ్యూలు, నువ్వు ఢిల్లీ వెళ్ళడం, ఈ టెన్షన్ల మధ్య తరువాత మాట్లాడదాం అనిపించింది. ఈలోపు శివరావు ఒక మ్యాచ్ తెచ్చాడు. ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ, అబ్బాయి బాగుంటాడు. అమెరికాలో మంచి యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాడు. వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. శివ చెప్పడమే కానీ వాళ్ళ స్థాయికి మనం సరిపోమనుకున్నాను, కానీ
వాళ్ళ క్యాల్కులేషన్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. నీ గురించి బాగా ఎంక్వైరీ చేశారు. నీకు సివిల్స్లో ఖచ్చితంగా టాప్ 20 లోపు ర్యాంక్తో ఐఏఎస్ వస్తుందని వాళ్ళ అంచనా. వాళ్లకున్న 25 ఏళ్ల బిజినెస్ ఎక్స్పీరియన్స్, స్టాన్ఫోర్డ్ ఎంబీఏ, ఒక ఐఏఎస్ టాపర్, ఈ కాంబినేషన్లో 500 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్ 10 ఏళ్లలో 10 పెరుగుతుందనేది వాళ్ళ అంచనా. అందుకే 100 కోట్ల ఆస్తులున్న అమ్మాయిల ప్రపోజల్స్ వచ్చినా ఫైనల్గా నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు. కానీ అది సూర్యనాయక్ ఎవరనే ప్రశ్న దగ్గర ఆగింది. రమణ ఒక్క క్షణం ఆగాడు. తిరిగి మాట్లాడడం ప్రారంభిస్తూ, భూమి, వాళ్ళకే కాదు ఈ ప్రశ్న, నాది కూడా అమ్మా. తల్లి లేని పిల్లవని అమ్మా నాన్న నేనే అయ్యి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని పెంచుకుంటున్నాను. అలాంటిది నాకు కూడా తెలియని ఈ సూర్య ఎవరమ్మా? ఈ సంబంధంతో నీ జీవితం మొత్తం మారిపోతుంది. నీ జీవితమే కాదు, నీ తరువాతి తరాలు కూడా మన కుటుంబాల్లో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్ళిపోతారనుకున్నాను. కానీ ఇదేంటి తల్లి, నాకింత షాక్ ఇచ్చావు? రమణ కళ్ళల్లో సన్నటి నీటి పొర. ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. భూమి తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి వచ్చి తండ్రి ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆయన 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని హామీ ఇస్తున్నట్లుగా చెప్పింది. నానా, మీరేమీ వర్రీ అవ్వకండి. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఏం జరిగినా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, సరేనా? భూమి ఇచ్చిన హామీ, ఆ కళ్ళలో కనిపించిన నిజాయితీ రమణాని రిలాక్స్ చేశాయి. మీరు నిశ్చింతంగా హాయిగా నిద్రపోండి నాన్న. రేపు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. రండి పడుకుందురు గాని అంటూ తండ్రిని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోమని చెప్పి ఏసీ ఆన్ చేసి గదిలో లైట్ ఆఫ్ చేసి తన గదిలోకి వచ్చింది. ఉదయం 6 అవుతుంది. ఇద్దరూ కలిసి కాఫీ తాగే సమయం. వరండాలో కూర్చుని అప్పుడే వచ్చిన పేపర్ని చూస్తున్న తండ్రికి కాఫీ కప్ ఇచ్చి తను ఒక కప్ తీసుకుని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, రాత్రి బాగా నిద్ర పట్టిందా నాన్న అడిగింది. రమణ భూమి వైపు చూశాడు. రాత్రి కంటే ఇప్పుడు మరింత ప్రశాంతంగా, నిర్మలంగా, రిలాక్సింగ్గా ఉంది భూమి మొహం. ఆ కళ్ళలో అదే నిజాయితీ. చాలా తక్కువ మంది కళ్ళలో కనిపించే నిజాయితీ అది. దానికి తోడు ఆత్మవిశ్వాసం. తన బిడ్డ అందాన్ని కూడా డామినేట్ చేసే ఆ ఆత్మవిశ్వాసం అంటే రమణకు చాలా ఇష్టం. ఇంటర్మీడియట్ తర్వాత భూమి ఐఐటీలో సీట్ తప్పక వస్తుందని ఎంతమంది చెప్పినా, లేదు నాన్న, నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతాను అని ఇంజనీరింగ్ కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్తో డిగ్రీ, ఆ తర్వాత పీజీ చేస్తానన్న భూమిలో కనిపించే ఈ ఆత్మవిశ్వాసమే తనని అడ్డు చెప్పనీయలేదు. అలాంటి నా బిడ్డ నన్ను మోసం చేస్తుందా? నాకు అబద్ధాలు చెప్తుందా? నాకు తెలియకుండా ఎవరికో మనసిచ్చేస్తుందా? ఒక్క నిమిషంలోనే రమణ మనసులో రకరకాల ఆలోచనలు. అంతలోనే, నానా, ఇది సూర్య ఫేస్బుక్ పేజీ. ఒకసారి చూడండి, అతనేమిటో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత అతని గురించి మాట్లాడుకుందాం. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి వస్తాను, సరేనా అని ఓపెన్ చేసిన ల్యాప్టాప్ తండ్రికి ఇచ్చి, నాన్న, మళ్ళీ చెప్తున్నాను, మా మధ్య ఈరోజు ఈ క్షణం వరకు ఎలాంటి ప్రపోజల్స్ లేవు. మీరు నమ్మండి. మీ అమ్మాయిని ఆ అబ్బాయి ఏదో మాయమాటలతో మిస్గైడ్ చేశాడనే కోణంలో కాకుండా ఒక ఓపెన్ మైండ్తో మీకు ఏమాత్రం పరిచయం లేని కుర్రాడు, తనని మీకు పరిచయం చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి, సరేనా అని స్పష్టంగా చెప్పి కిచెన్లోకి వెళ్ళింది భూమి. 22 ఏళ్ల కుర్రాడి ఫోటో కింద ఒక న్యూస్ క్లిప్పింగ్. యంగ్ మోటివేటర్గా ప్రభుత్వం ఇచ్చిన అవార్డు. హైదరాబాద్ టు శ్రీశైలం హైవే నుంచి 6-7 కిలోమీటర్ల లోపల కొండల మధ్యనున్న చిన్న గిరిజన గ్రామంలో పుట్టి పెరిగి ఎలాంటి రవాణా సదుపాయం లేని ఊళ్ళోంచి డిగ్రీ పట్టా సంపాదించిన మొట్టమొదటి వ్యక్తి. అది కాదు ప్రత్యేకత. తను చదువుకుంటూనే తన గ్రామంలో తనకంటే చిన్నవారికి, తన తోటివారికి, తనకంటే పెద్దవారికి కూడా అక్షర జ్ఞానం కల్పిస్తూ 100% అక్షరాస్యత సాధించినందుకు గాను ప్రభుత్వం అవార్డు ఇచ్చిన వార్త. తర్వాత ఆ గిరిజన తండా ప్రధాన వ్యాపకం వ్యవసాయం కాదు, సారా తయారు చేయడం. పంట బావులు లేవు, బోరుబావులు అసలే లేవు. కేవలం వర్షాధారం మీదే 3-4 నెలల్లో వచ్చే పంటలు వేస్తారు. పండినా ఎండినా దేవుడి మీద భారం వేసి వదిలేస్తారు. ఆ నేపథ్యం నుంచి, కొండల మీద నుంచి, ఊరి మధ్యలో నుంచి, ఊరును, ఊరి పొలాలను దాటుకుని ఎటో వ్యర్థంగా వెళ్ళిపోయే వర్షపు నీటిని
చెక్ డ్యాంలతో ఆపి నీటిని నిల్వ చేసి పంటల కోసం వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. వర్షపు నీటి నిలువ వాటిని నిరర్ధకం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో జరిగే అనర్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసి ఊరంతా కలిసి కొండరాళ్లను పోగేసి 4-5 చెక్ డ్యాంలు కట్టుకున్నారు. 2-3 తర్వాత ఊరి చుట్టూ నీటి చలమలే, పచ్చని పంట పొలాలే. మరో పోస్టింగ్. ఊరి చుట్టూ ఉన్న కొండల మీద సహజంగా పండే సీతాఫలాలు, ఊళ్ళో రసాయనాలు లేకుండా పండే జొన్న పంట, కూరగాయలు, వాటితో చేసిన వంటలు, వీటిని ఇష్టంగా తింటున్న శ్రీశైలం యాత్రికులు. ప్రయాణం మధ్య చిన్న బ్రేక్ తీసుకుని కొండల మధ్య, పంట పొలాల మధ్య సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తినే వేడివేడి జొన్న రొట్టెలు, పప్పుకూర, తీయటి సీతాఫలాలు మర్చిపోలేని అనుభవమిది అంటూ ఎవరెవరో పెట్టిన మెసేజ్లు, చిన్న చిన్న వీడియోలు, వాటితో పాపులర్ అయిన ఆ గ్రామం. దొంగతనంగా సాగే సారా అమ్మకాలకు ఈ వ్యాపకం ఒక వ్యాపారంగా మారి చెక్ పెట్టింది. ప్రారంభంలోని ఊరి స్వరూపం 5-6 ఏళ్లలో పూర్తిగా మారిపోయింది. కొండల మధ్య నిర్జీవంగా కనిపించిన ఎర్ర నేలలు ఇప్పుడు పచ్చపచ్చగా సరికొత్త జీవకళతో కలకల్లాడుతున్నాయి. గిరిజన తండాలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిల్లలకు స్కూల్, బాగుపడిన రోడ్లు, రోజుకి 2-3 సార్లు వచ్చే బస్సు, మారిన ఇల్లు, ఒక సజీవ రంగుల చిత్రంలా ఇంకా ఇంకా చూడాలనిపించేలా ఉందా ఊరు. నాన్న, టిఫిన్ చేద్దామా? భూమి పిలుపు. ల్యాప్టాప్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళాడు రమణ. టేబుల్ మీద డిష్లో వేడివేడి గోధుమ రవ్వ ఉప్మా, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు. పక్కన మరో డిష్లో చక్కగా కట్ చేసిన మామిడి పండు ముక్కలు, మగ్లో పొగలు కక్కుతున్న కమ్మని కాఫీ. రమణకు భూమిని చూస్తే ముచ్చటగా ఉంటుంది. వేజ్లో పూలు లేని ఆకులున్న రెమ్మను పెట్టిన అందంగా ప్రజెంట్ చేస్తుంది. ఏ పని చేసినా తన ప్రజెంటేషన్లో తనదైన స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ టేబుల్ కూడా అలానే ఉంది. తెల్లని టిఫిన్ ప్లేట్లు, డిష్లు, కప్పుల మధ్య బొరోసిల్ వ్యాజ్లో ఒకే ఒక పొడవాటి పచ్చని ఆకుతో పూల జడలాంటి ఎర్రని బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ పూలు. ఆ కాంబినేషన్తో డైనింగ్ హాల్కంతా ఒకలాంటి ప్రశాంతమైన పరిమళమేదో అద్దినట్టు, అతిథిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు హాయిగా ఉంది. చేతులు కడుక్కొని టేబుల్ ముందు కూర్చున్నాడు రమణ. ప్లేట్లో ఉప్మా వడ్డించింది భూమి. చెప్పండి నాన్న, ఏం చెబుతున్నాడు సూర్య అని అడుగుతూ. ఏమ్మా, తనేమైనా సోషల్ వర్కరా? బహుశా కావచ్చు నాన్న, దానికంటే ఎక్కువ కూడానేమో. అన్నింటినీ మించి నా దృష్టిలో ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. నేను బాగుంటే చాలు, ఎవరెలా ఉంటే నాకేంటి అని అనుకునే వ్యక్తి కాదు. తనతో పాటు తన ఊరి జనమంతా బాగుంటే తరువాతి తరం మరింత బాగుంటుంది. తరం మారితే దేశం బాగుంటుంది. ఆ బాగు కోసం మన వంతు ప్రయత్నం చెయ్యాలి అంటాడు. దాదాపు 10 ఏళ్ల క్రితం గవర్నమెంట్ తనకు అవార్డు ఇచ్చినప్పుడు మొదటిసారి కలిశాను నాన్న. కేవలం అభినందించడానికి. నేనిప్పుడు ఐఐటి ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మీరంతా అనుకున్నట్టుగాని నాకు నమ్మకం ఉండేది, తప్పకుండా సీట్ వస్తుందని. కానీ మనసులో చిన్న అసంతృప్తి. నేను కోరుకుంటున్న జీవితం ఇది కాదేమో, నా గమ్యానికి ఈ దారి కరెక్ట్ కాదేమో అని. కానీ నాకు తెలీదు నాన్న, ఏం చెయ్యాలో, నాకేం కావాలో కూడా. కానీ సూర్యాని కలవడం మొదలయ్యాక మెల్లగా అర్థమవడం ప్రారంభమైంది. ఒక వ్యక్తి మహా అయితే నాకంటే 3-4 ఏళ్ళు పెద్దవాడు. ఊరి మొత్తానికి అక్షర జ్ఞానం కలగడానికి స్ఫూర్తినిచ్చినవాడు. అక్షరమే ఆయుధం, ఆ ఆయుధమే భవిష్యత్తు తరాలకు విజయాన్ని తెచ్చిపెడుతుంది అని చెబుతూ ఉండేవాడు. నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఇదంతా ఎలా సాధ్యం చేశావు అని అడిగేదాన్ని కూడా. చిత్తశుద్ధి, సంకల్ప బలం ఉంటే ప్రతిదీ సాధ్యమే. మనకున్న సంకల్ప బలము, చిత్తశుద్ధి అధికారులకు ఉంటే గ్రామాలు స్వర్గధామాలు అవుతాయి భూమి అని అనేవాడు. అవును, సంవత్సరానికి లక్షలాదిగా తయారవుతున్న ఇంజనీర్ల కంటే మీలాంటి టాపర్స్ ఐఏఎస్గా దేశానికి చాలా సహాయం చేయవచ్చు. సంపాదించడం కంటే సేవలతో మనిషికి దొరికే సంతృప్తి, సంతోషం మరెందులోనూ దొరకదు. ఆలోచించండి అన్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు రకరకాలుగా ఆలోచించిన సూర్య చెప్పిన మాటే కరెక్ట్ అనిపించింది. ఆ చిన్న మాటే నా మనసులో పెరిగి పెద్ద వృక్షమైనట్టు, అంతకు మించి నాకు మరో ధ్యేయమే లేనట్టు, నా గమ్యానికి సరైన దారేదో సూర్య చూపించినట్టు అనిపించింది. చాలా రిలాక్స్ అయ్యాను నాన్న.
దానికి మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నా ఇష్టాన్ని, కోరికను మీరు కాదనలేదు, మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్ BAలో అడ్మిట్ అవ్వడాన్ని మా కాలేజ్ ఎంతగానో స్వాగతించింది. నా ధ్యేయం తెలిసి ఎంతగానో మద్దతు తెలిపింది. డిగ్రీ చదువుతున్నప్పుడు, సెంట్రల్ యూనివర్సిటీలో PG చేస్తున్నప్పుడు ఈ 5-6 సంవత్సరాల్లో సూర్యను కనీసం ఒక 50 సార్లు కలిసి ఉంటాను. ఒక్కసారి కూడా తన హద్దుల్ని అతిక్రమించలేదు. అతని కళ్ళల్లో నా పట్ల విపరీతమైన ఇష్టం, ఆరాధన కనిపించేవి. కానీ ఎప్పుడు చిన్నపాటి అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదు. అతని సమక్షం హాయిగా, సురక్షితంగా, స్నేహపూర్వకంగా ఉండేది. ఇలాంటి స్నేహితుడు జీవన సహచరుడైతే బాగుంటుంది కదా అని చాలాసార్లు అనిపించింది. కానీ నేనెప్పుడు అతనితో చెప్పలేదు నాన్న. నాలో ఈ భావన ఎప్పుడు కలిగినా ఆ క్షణంలో వెంటనే మీరు జ్ఞాపకం వచ్చేవారు. భూమి మాట్లాడడం ఒక్క నిమిషం ఆపింది. తండ్రి మొహం వైపు చూస్తూ రమణకు కూడా ఆసక్తిగా చూస్తున్నాడు. భూమి ఏం చెప్పబోతుందా అని. నాన్న, నేను అమ్మను చూడనైనా లేదు. తను చనిపోయినప్పుడు మీ వయసెంత? మహా అయితే 25 లేదా 2-3 ఏళ్ళు ఎక్కువ, అంతేగా. అయినా సరే నేనే ప్రపంచంగా బతికారు. నా కోసమే మీ జీవితాన్ని, భవిష్యత్తుని పణంగా పెట్టి బతికారు. అలాంటి మిమ్మల్ని మించిన శ్రేయోభిలాషి నాకెవరుంటారు నాన్న? అలాంటిది మీకు చెప్పకుండా అతను నాకెంత ప్రియమైన వ్యక్తి అయినా సరే ఏమీ జరగదు నాన్న. మా మధ్య ఎలాంటి కమిట్మెంట్స్ లేవు నాన్న. భూమి గొంతులో ఎక్కడో సన్నని ప్రకంపన. అది బాధో, ఉద్వేగమో తెలియని ప్రకటన. నాన్న, ఒక్క మాట అడగనా మిమ్మల్ని? అడగరా? నిజంగా ఆ మిలియనీస్ సంబంధం మీకు నచ్చిందా? చిట్టి పిచ్చుకని చూసినా, పచ్చని ఆకుని చూసినా, చల్లని వాన చినుకుని తాకిన పరవశించిపోయే మీ కూతురికి పెళ్ళిని, దాంపత్య జీవితాన్ని వ్యాపారాలతో ముడివేసి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ వేసి, పెళ్లి పేరుతో 2 జీవితాలు చేసే ఇన్వెస్ట్మెంట్తో ఎంత లాభం వస్తుందో కూడా అంచనా వేసి లెక్కలు చెప్పిన ఆ బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి కనీసం నన్ను ఒక్కసారి కూడా చూడకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కేవలం నేను IAS టాపర్ని అవుతానని నమ్మకం, లెక్కలతో మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకునే ఆ అబ్బాయి మీ కూతురికి నప్పుతాడా నాన్న? రమణ నుంచి మాటలు లేవు. నాన్న, ఎంత సంపాదించినా మనం తినేది గుప్పెడు మెతుకులే. నేనేమి ప్యాలెస్ లాంటి భవంతుల్లో పుట్టి పెరగలేదు. ఇక్కడే ఈ చిన్న ఇంట్లోనే పుట్టి పెరిగాను. ఈ ఇంట్లోనే చదువుకుని సివిల్స్ పూర్తి చేశాను. రేపు అందరి అంచనాలు కరెక్ట్ అయితే బహుశా సివిల్స్ టాపర్ని అవుతానేమో. ఇంతకంటే కావాల్సిందేముంటుంది నాన్న? ఉండటానికి భవంతులు, బతకడానికి 100 కోట్ల డబ్బు, చేయి పట్టుకుని 7 అడుగులు నడవడానికి పక్కన 6 అడుగుల అందమైన కోటీశ్వరుడే అవసరం లేదు. నా మనస్సుకి, ఇష్టానికి దగ్గరగా ఉండే సూర్య చాలు. అతనితో నా జీవితం 100కి 100% హాయిగా ఉంటుందని నమ్మకం ఉంది నాన్న. భూమి మాట్లాడడం ఆపి తండ్రి వైపు చూసింది. ఆయన ప్లేట్లో ఉప్మా ఖాళీ అయిపోయింది. కాఫీ తాగడం కూడా మర్చిపోయిన రమణ మొహంలో ఒకంత ఆశ్చర్యం, ఆసక్తి. భూమి ఇంకేమి చెప్పబోతుందో అని. కాఫీ తాగండి నాన్న. మగ్లో కాఫీ కప్పులో పోసి తండ్రికి అందిస్తూ, చెప్పండి నాన్న, మీకు సమ్మతమైతే సూర్య గురించి ఒకసారి ఆలోచించండి. మీ సమక్షంలోనే అతనితో మాట్లాడదాం. ఆడపిల్లలకు ఆడంబరంగా ఉండే సంబంధాన్ని చూశాను కానీ తన మనసుని చూసే ప్రయత్నమే చెయ్యలేకపోయానే అని గిల్టీనెస్ ప్రారంభమైంది రమణలో. వాళ్ళు సరే అంటే చాలనుకున్నాను కానీ కన్నబిడ్డ ఆశల్ని, ఆశయాల్ని, కలల్ని పణంగా పెట్టబోతున్నానని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఎంత ప్రమాదం తప్పిపోయింది. రమణకి ఇప్పుడు రిలీఫ్గా ఉంది. మనసుకి ప్రశాంతంగా ఉంది. తనకు తెలియని జీవిత సత్యమేదో కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతోంది. తన బిడ్డ జీవితంలోకి ఆమె మనసారా కోరుకున్న సూర్యుడు ఆగమిస్తోన్న భావన కలుగుతోంది.